రేఖరా చేట్టుకో బాబుకి ఇద్దరే చెప్పండి బట్టలు ఇటు నుంచి ఇటు చూడు ఏమండి వీళ్ళిద్దరు సరిపడారు ఈ బాబుకి జీనీ ప్యాంట్లు తేవండి జీనీ ప్యాంట్లను మంచి ప్లెయిన్ షర్ట్లు తేవండి మీరే కార్గో ప్యాంటు స్కై కలర్ అది ఈ టైప్ షర్ట్లు తేవండి ప్లెయిన్ షర్ట్లు కార్గో ప్యాంట్లు లేటెస్ట్ మోడల్ తేవండి ఇటు చూడు ఈ టైపే కానీ 24 సైజు అండి బాబీ 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 కొత్త బట్టలు తీసుకున్నామండి చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో ఒక్కొక్కరికి ఒక్కో షార్ట్ దొరికినాయండి ఇదైతే మా పెద్ద బాబుదండి ప్యాంట్ బ్లూ కలర్ ఇదైతే మా చిన్న బాబుదండి బ్లాక్ కలర్ సేమ్ ఇద్దరికి షర్ట్లు అయితే ఓకే ఒకరంగా తీసుకున్నామండి ఇదిగోండి అవి మా పిల్లలిద్దరు ఏంటి సైజులు మారుతాయండి షర్ట్లు సేమ్ ఒకటే ఉంటాయి పెద్ద బాబుదేమో బ్లూ కలర్ది ప్యాంటు చిన్న బాబుది బ్లాక్ తీసుకున్నాం కొంచెం అంటే సైజులు డిఫరెంట్ తెలవాలని షర్ట్లు కూడా సేమ్ అండి సైజులే మారుతాయి చిన్నోడు చిన్న సైజు పెద్దోడు పెద్ద సైజు వాళ్ళ అమ్మ ఇష్టంగా తెచ్చిందండి చాలా షాపులు తిప్పింది నిన్న ఇవైతే మా ఆయన గారి బట్టలండి ఈ షర్ట్ వచ్చేస్తే బిస్కెట్ కలర్ అండి నేనే తీసుకున్నానండి నాకు నచ్చినాయే నేను తీసుకున్నాను ఆయన గారు నీకు నచ్చినాయే తీసుకో అని చెప్పారండి అందుకని నాకు నచ్చినాయి నేను తీసుకున్నాను ఇది వచ్చేస్తే బ్లూ కలర్ అండి ప్యాంటు ఆయన వేసుకుని దగ్గర రంగులే ఇవే ఉన్నాయి అయినా షాప్ లో ఇంకా రంగులు లేవండి ప్యాంట్లు మామూలుగా బ్లాక్ తీసుకుందాం అనుకున్నా ఆయనకి ప్యాంటు దొరకలేదు అన్ని ఒక కలర్ లోనే ఉంటాయి అవి మామూలుగా ఎన్ని తీసుకున్నా సేమ్ ఒక కలర్ లోనే ఉంటాయి తీసుకున్నామండి బ్లూ కలర్ ఇది ఆల్రెడీ ఉంది అయినా మళ్ళీ ఇదే తీసుకున్నాడు ప్యాంట్లో సేమ్ ఒకటి ఉంటాయి బ్లూ బ్లాక్ అంతే షర్ట్ ఒకటి తీసుకున్నామండి దగ్గర రంగే అది బిస్కెట్ కలర్ ఇది వైట్ షర్ట్ వైట్ లేదని నేనే తీసుకున్నానండి ఫంక్షన్గా గట్రా వెళ్ళినప్పుడు వైట్ ఉండలేదండి వేరు వేరు రెడ్ కలర్ గట్రా వేసుకెళ్తున్నా ఇవ్వండి తన సెలక్షన్ ఇవి జీనీ ప్యాంటు 2 షర్ట్లు తీసుకుంది నాకు నచ్చినయే తీసుకున్నానండి ఆయన ఎప్పుడు నీకు నచ్చినయే తీసుకుంటారో అందుకని నాకు నచ్చినయే నేను తీసుకున్నానండి
తనకు నచ్చినవి ఎప్పుడు తీసుకోడండి. నాకు నచ్చవు, తన నచ్చినవి తీసుకుంటే. అందుకని నీకు నచ్చినయే నువ్వు తీసుకో అంటాడండి. అందుకని నాకు నచ్చినయే నేను తీసుకున్నాను. అంటే నేను మామూలుగా ఏదైనా వేసేసుకుంటానండి. నాకు పెద్ద బట్టల దగ్గర పెద్ద ఇబ్బంది ఉండదండి. ఏదైనా వేసేసుకుంటాను. ఇంకా తనకైతే బాగా తెలుస్తుంది కదా. అంటే తనకు ఒక ఒపీనియన్ ఉంటుంది ప్రతి దాని మీద అని నేను తన తీసుకోమంటాను. నేనైతే ఎలాగొన్నా వేసేసుకుంటానండి. నేనైతే ఒక డ్రెస్ చీర తెచ్చుకున్నాను. జాకెట్ కుట్టదేమోనని నేను రాత్రి ఇచ్చేసాను. జాకెట్ చీర మిషన్ కాడ ఉందండి, కట్టుకున్నా చూపిస్తాను. సాయంత్రం నైట్ ప్రార్థన, రాత్రి మళ్ళీ షాపింగ్కి వెళ్ళొచ్చి ప్రార్థనకి వెళ్ళిపోయామండి. అందుకని రాత్రి చూపించలేదు. ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి. నేనైతే ఈ డ్రెస్ తెచ్చుకున్నానండి. చీర సాయంత్రం చూపిస్తానండి. మామూలుగా చూపి పూర్తిగా. తను కూడా ఒక చీరను ఒక డ్రెస్ తెచ్చుకుందండి. సింపుల్ గానే తెచ్చుకున్నాం మేము. ఇదిగోండి డ్రెస్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. తన డ్రెస్ మట్టుకు చేయండి ముందు. ఇది ప్లాజో ప్యాంట్ అండి. అదేవిధంగా పిల్లలకైతే చిన్నపిల్లడు షూ తీసుకున్నామండి. పెద్ద పిల్లడికి ఆల్రెడీ మా బావగారు కొత్త చెప్పులు కొన్నాడు. పండగ కొంటేనా అవి ఓపెన్ చేయలేదు. అవి మా చిన్న బాబుకి షూ తెచ్చాము. మా పెద్ద బాబుకి అన్నీ తెచ్చాడండి మా ఏడబడుచుల ఆయన గారు. మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను. దాసారి మా పెద్దోడు తీసి వేసేసుకుంటానమ్మా అన్నాడు. వద్దు పండగ ఉందో పండగ వేసుకుంది కానీ అని చెప్పారండి. యాక్చువల్లీ రాత్రి అనుకోకుండా మా బట్టలకి వాటికి అయితే ఓ 500 తగ్గి వచ్చినాయండి. మా బావగారు బట్టలు కానీ వచ్చినప్పుడు అయితే ఉన్నారు లక్కీగా. ఇంకా అప్పుడు సరిపోని. చిన్నోడికి కూడా మా బావగారు అయితే ఇంకా కొంటానన్నాడు కానీ మేము ఇంకా వద్దన్నామండి. మేము ఉచ్చికెళ్ళిన దానికి ఒక 500 అయితే తక్కువ వచ్చినాయి. అంటే మా బడ్జెట్కి అయితే సరిపోదు. నువ్వు లలిత ఏమో నాకు షర్ట్ ఎక్స్ట్రా తీసింది. షర్ట్ వచ్చేసి అది దగ్గర దగ్గరగా 800 చెప్పారు కానీ 600 అనుకుంటా. సుమారుగా 600 వేసినట్టున్నారు. ప్యాంటు షర్ట్ మీద 1200 ఎంతో వేసినట్టున్నారండి. మా బట్టలు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఇంకా సరిపోనియండి. ఇంకా తర్వాత మా షాపింగ్, మా చిన్న షాపింగ్. అయినా మా పెద్దోడు పుట్టినరోజు అండి నెలలో 6వ తారీఖున. అందుకని పిల్లలు ఈ నెల కాదు, ఫిబ్రవరి 6 నుండి. ఫిబ్రవరి 6 అయితే మళ్ళీ మా పెద్ద అబ్బాయి పుట్టినరోజు ఉంది. మా పెద్ద అబ్బాయి పుట్టినరోజు మేము బాగా చేసుకుంటాం ప్రతిసారి కూడా. ప్రార్థన పెట్టించుకుని గ్రాండ్ గా చేసుకుంటామండి. అందుకని పిల్లలిద్దరికి ఒక్కొక్క జత తీసుకొచ్చాము. ప్రస్తుతానికి అయితే ఒక్కొక్క జత తీసుకొచ్చామండి. ఎందుకంటే మన క్రిస్మస్ కూడా వాళ్ళకైతే తీసుకున్నాం బట్టలు. మేము 3 జతలు 4 జతలు తీసుకుంటాను. ఈసారి పుట్టినరోజు ఉంది, మళ్ళీ ఇద్దరికి కొనాలని ఒక్కొక్క జత తీసుకున్నానండి. ఇదేనండి మా షాపింగ్. ఎలా ఉన్నదో చూసి కామెంట్ చేయండి. నేనైతే షర్ట్ ఒకటి సరిపోద్ది నాకు అని చెప్పానండి. లలిత పట్టుబట్టి 2 షర్ట్లు, అసలు ఇంకో షర్ట్ కూడా తీసుకోమందండి. 3 షర్ట్లు తీసుకోమంది. నేను వద్దులే. ప్యాంట్లు అయితే ఉన్నాయండి, షర్ట్లు లేవు. అందుకని నేను ఒక షర్ట్ ఎక్స్ట్రా తీసుకున్నాడు. అసలు ఏం రేట్లేండి బాబు. అసలు ఎక్కడా కూడా కనీసం వాళ్ళ అన్నా కాడకే ఒక 100 రూపాయలు అయితే తగ్గలేదండి అసలు ప్రతి చోట కూడా. ఇంకో షర్ట్ తీసుకుందాం అనుకున్నాం, రంగు కుదరక తీసుకోలేదండి. నేను ఈ 2 తీసుకొచ్చాను. ఎలా ఉన్నాయో మా ఆయన గారి బట్టలు, మా పిల్లల బట్టలు చూసి కామెంట్ చేయండి. నాకు నచ్చినవి అయితే నేను తీసుకున్నానండి. ఇవి లలిత తీసుకుంటే మాకు కూడా అయితే అన్నీ నచ్చుతాయండి. ఇంకా మా షాపింగ్ అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నాం. మరొకసారి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. అదేవిధంగా ఎంతమంది కొత్త షాపింగ్ చేశారో, మీ బడ్జెట్ ఎంత అయిందో చిన్నగా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మా బడ్జెట్ అయితే చిన్నగా అయ్యింది. మా ఫ్యామిలీకి సరిపడా, మా చిన్న ఫ్యామిలీ కాబట్టి మాకు చిన్నగా సరిపోయింది. అందరికీ కూడా మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ కూడా. ఇంకా మళ్ళీ వీడియోలు అయితే కలుద్దాం ఫ్రెండ్స్. ఇంకా రాత్రి నేను వీడియో పెడదాం అనుకున్నానండి. ఇంకా నైట్ వచ్చేటప్పటికి పిల్లలతోటి 9:30 అయిపోయింది. అదేమో మేమేమో మళ్ళీ లలిత ప్రార్థనకి వెళ్ళిపోయింది. పిల్లలేమో నిద్రపడిపోయారండి. ఇంకా అందుకనే రాత్రి ఇంకా వీడియో పెట్టడానికి, బట్టలు చీపవడానికి అయితే ఇంకా లేదు. మరొకసారి మన ఛానల్ తరపు నుండి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్.